నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకుందాం. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల పిలుపు. దేశం రక్షణ కవచంలో ఉండాలంటే బీజేపీ అధికారంలో ఉండాలి. బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. కాషాయం గూటికి చేరిన పలు పార్టీల నాయకులు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు. బస్టాండ్ ప్రాంతంలో సిబ్బంది ప్రదర్శన. భీమ్గల్ మండల ప్రజలు, నాయకులు తనను ఆదరించి మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించినట్లుగానే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా అదే తరహాలో గెలిపించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలన ప్రజలకు ఏ విధంగా నచ్చడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇవన్నీ జరిగాయి. కానీ కొంచెం పొరపాట్లు జరిగాయి. చెప్పిన మాటలకు మోసపోయారు. అది ఇవైతే అధ్వానంగా ఇస్తారు. వేరే పార్టీ వస్తే కూడా ఇంకా కొద్దిగా కూడా ఎక్కువ చెప్తున్నారు కదా అని కొంచెం ఆశపడి మోసపోయారు. ఇలా మన పార్టీ ఒక్కపోలేదు. 100 ఓట్లు పడితే 51 ఓట్లు కాంగ్రెస్ పడితే 49 ఓట్లు మన బీఆర్ఎస్ పార్టీ పడింది. ఇప్పుడు మనం వీళ్ళకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ గల్లం, తెలంగాణ నోరు, తెలంగాణ కోరిక, తెలంగాణ అవసరాలు ఇవన్నీ కూడా మెల్లగా మంజూరైపోతున్నాయి. 22 వల్ల మరిస్తే పంటపడి సంవత్సరం మనకేమొచ్చింది? నష్టమైంది. మాకు అనుకోలేదు. మా పండే పంట కాకుండా 22 వల్ల మాకు ఇస్తారని ఆశతో రైతులు ప్రతిదీ కూడా డబ్బులు ఇస్తా మరేమన్నాడు? కేసీఆర్ ప్రమాణం చేసిన మీకు అందరూ అంటే కొట్టేస్తారు కదా. ఆ కేవీ మీరు ఇవ్వాల 2 లక్షల ప్యాకెట్లు తీసుకున్నారు. నేను గెలవాలి నవంబర్ 9th నాడు రుణమాఫీ మాకు చేస్తాను. అది పద్ధతి. ఈ విధంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గద్దె మీద కూర్చుంటే ప్రజలు మోసం చేసిన వ్యక్తులకు ప్రజలు రెడీగా ఉన్నారు. అని మమ్మల్ని మోసం చేసినావు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నీకు తగిన ప్రమాణం చెప్పుకునే ఉద్దేశంతో ప్రజలు రెడీగా ఉన్నారు. భీమ్గల్ దాంట్లో 12,000 మైనస్ వచ్చినా సరే ఎన్ని పరిస్థితులు భీమ్గల్ దాంట్లో 8,000 మైనస్ వచ్చింది. ఒక భీమ్గల్ మండలమే 8,000 మైనస్ ఒకటి పడేసింది. తర్వాత వేల్పూర్ మండలం వచ్చి ఆ 4,500 ప్లేస్ వచ్చింది. అదే మన మెజార్టీ. అంటే నన్ను కడుపులో కాపాడుకున్న మండలం భీమ్గల్ మండలం. మీరు మీ అందరూ కష్టపడి పనిచేసి నాకు మళ్ళీ ఇవాళ 3వసారి గెలిచే అవకాశం కల్పించింది భీమ్గల్ మండలం అని చెప్పి మండలంలో ఇంతమంది కమిటెడ్ కార్యకర్తలు అంటే మామూలు విషయం కాదు. ఏ పార్టీ ఉండరు ఇట్లా. ఒక టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ఉన్నారు ఇట్లా. ఇంతమంది ఎవరికన్నా అభిమానంలో ఇంతమంది మనం ఉన్నాక
నందిపేట మండలం చిమ్రాజ్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చిమ్రాజ్పల్లి, లక్కంపల్లి, తల్వేద గ్రామాలలో మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి రైతు నాయకుల ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 పథకాలలో 4 పథకాలను అమలు పరుస్తూ రానున్న రోజుల్లో మిగతా పథకాలు కూడా అమలు చేస్తారని చెప్తూ మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం కింద సిలిండర్ 500 రూపాయలకు, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత కరెంట్, ఇదే కాక రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, నాది అని చెప్పడం జరిగిందని తెలిపారు. ఎంపీగా అరవింద్ గెలిచి 5 సంవత్సరాలైనా కూడా ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక ఇల్లును తీసుకురాలేదని, దద్దమ్మ అని, పసుపు బోర్డు అని మాయమాటలు చెప్పే ఇప్పటికీ బోర్డు తీసుకురాలేని వ్యక్తి అని దూషించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల అధ్యక్షుడు మందమైపాల్, చిమ్రాజ్పల్లి ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గణేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు కంఠం ఇంద్రుడు, గంగారెడ్డి, చిమ్రాజ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ బొంకం గంగారెడ్డి, మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ బోజారెడ్డి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్లాబ్ వేసుకున్నావా లక్ష వస్తుంది, గోడలు కట్టినావా లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నావా లక్ష వస్తుంది, మొత్తం మన ఏమంటారు గృహప్రవేశం చేసి దావత్ ఇచ్చినావా, దావత్ అయిపోయినాక మళ్ళీ లక్ష వస్తుంది. ఇట్లా 5 లక్షల రూపాయలు మీకు ఇల్లు లేని వాళ్ళకు వస్తాయి. ఉద్యోగాల కోసం కూడా గతంలో చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు 35 నుంచి 40 వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినాం. 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క 50,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇయ్యలే. ఇక మన బీజేపీ అభ్యర్థున్నాడు అరవింద్ అని చెప్పి పోయినసారి 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ వస్తే అందరూ కూడా బీజేపీ ఆ కవితను ఓడగొడదామని ఆయన ఈ ఎమ్మెల్యే ఎంపీ ఏమైనా ఎత్తడేమో అని చెప్పి ఆశపడి అందరూ వేసి గెలిపించినాం. ముఖ్యంగా మన ఆర్మూర్ ప్రాంతంలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించినాం. కానీ ఆర్మూర్కి ఇయ్యలే, లక్కంపల్లికి ఇయ్యలే, ఈ ప్రాంతానికి రూపాయి ఇయ్యలే. అసుంటి వ్యక్తి మనకు అవసరం లేదు. మళ్ళా మోసపోకుర్రి. మొన్న ఎలక్షన్లనే మోసం జరిగింది. మీరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే 20 ఇండ్లు కాదు 40 ఇండ్లు తెచ్చుకుంటుంటిమి. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని, కులాలు మతాల పేరుతో రాజకీయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుందని, రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీని దేశం నుంచి తరిమి కొడతామన్న కేసీఆర్ను ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడితే వెళ్లి ఫామ్ హౌస్లో పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదని, కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ ఏనాడు చెప్పలేదని, కేవలం రైతుల్లో ఆందోళన కలిగించడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని రైతులు నమ్మవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 నుంచి 12 స్థానాల్లో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు హిందూ ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా డీజే అనుమతులు ఇవ్వాలని అన్నారు. హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకు మాత్రమే భారతదేశం సెక్యులర్గా ఉంటుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ హిందువులని అవసరాన్ని కొద్దీ వేషాలు మార్చుతారని అన్నారు. జాతీయ భావం, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని, నికాసైన భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏదైనా మేనిఫెస్టో ప్రజలు తీసుకున్నారు, 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టోని సీరియస్ తీసుకుంటారు. వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది
మోస్ట్ లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎన్ఆర్సీ నెక్స్ట్ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పిండ్రు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో మరోటి 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తామని ఎన్నికల ప్రణాళికలో మా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులు గెలవాలని, అప్పుడే గ్రామాలు బాగుపడతాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు తాను నిద్రపోనని తెలియజేశారు. ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ సంకల్ప పత్రం ఓట్లు దండుకోవడానికి కాదని, దేశ ప్రజల భవిష్యత్తును నిర్ధారించే పత్రమని, ప్రగతి నివేదిక అని పేర్కొన్నారు. 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల బ్యాంకుల్లోకి వేసిన ఘనత మోడీకే దక్కుతుందని, రాజీవ్ గాంధీ హయాంలో దళారులు లబ్ధి పొందేవారని, బీజేపీ హయాంలో ప్రతి పేద మధ్యతరగతి వారు లబ్ధి పొందుతున్నారని అన్నారు. జాతి మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా యూపీలో లబ్ధిదారులకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని తెలిపారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీని జిల్లా ఎంపీ అరవింద్ నిలబెట్టుకున్నాడని, పీఎం నోటి ద్వారా పసుపు బోర్డు ప్రకటన ఇప్పించిన ఘనత ఎంపీ అరవింద్కే దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం ఎంపీగా అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకట్రామ్, బాల్కొండ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ జిల్లా నియోజకవర్గ మండలాల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మోదీ గారు చేసి తీరుతారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లు బీజేపీ గెలవడము, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మిషన్ 15 పేరు మీద ఏదైతే ఇవాళ మీరు పొందుతున్నారో, మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో చెప్పిన మీరు మీ యొక్క గత చరిత్రను గమనించి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని గెలిపించడానికి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఈ మార్గం బీజేపీ అధికారులకు రావడానికి సుగమవుతుందని చెప్పి కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్లో అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు శివాలయంలో బారులు తీరారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శ్రీరామనవమి వేడుకలు సిద్ధలగుట్టపై గల రామాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్రుల కళ్యాణాన్ని వీక్షించాలని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. కళ్యాణాన్ని కన్నుల పండుగ జరిగే 11:52 వరకు వివాహం కళ్యాణం పూర్తి కాగా వచ్చేటువంటి భక్తులకు ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 గంటలకి అన్నదాన ప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులంతా కూడా అన్నప్రసాద వితరణలో పాల్గొనాలి. ఇంకా ఎవరైనా దాతలు కానీ సహాయ సహకారాలు అందించేటువంటి వారు కానీ ఎవరైనా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపేయాలని కోరుతున్నాం. అట్లాగే సంధ్యా సమయం అంటే శ్రీరామచంద్రుని యొక్క వివాహమైనటువంటి తదనంతరంగా
దోలోత్సవం, దానితో పాటుగా పల్లకీ సేవ, ఉత్సవ విగ్రహాల యొక్క ఊరేగింపు సిద్ధులగుట్టలో ప్రత్యేకతగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే పొద్దున సమయం నుండి ఈ మధ్యాహ్నం సమయం, సాయంత్రం సమయం రానటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవ ఊరేగింపు లోపల పాల్గొని ఆ అమ్మవారి యొక్క శోభయాత్రలు, అంటే ఆ శివపార్వతుల కళ్యాణమైనటువంటి తర్వాత అప్పగింతలు ఉంటాయి. ఆ అప్పగింతల సమయంలో వేరే దూరం ప్రాంతాల వారైనా కానీ వచ్చి ఈ సాయంకాలము బాజా భజంతులతో, భజన మండలితో, హంగు పొంగులతో అన్నింటి విధంగా అతి ఉత్సాహంగా, అతి వైభవంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం నుండి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం అంకాపూర్లో 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారు మాజీ ఎంపీటీసీ గలిగే గంగాధర్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో సాయిలు, నర్సయ్య వీరితో పాటు 50 మంది చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామావత్ సురేష్ నాయక్, కొండూరు ఎంపీటీసీ రాజు, గంగారెడ్డి, నర్సగౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్కు $1000 విరాళంగా ఇచ్చినందుకు గాను లయన్స్ 320D జిల్లా గవర్నర్ లక్ష్మీ చేతుల మీదుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతే MJF ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని కేవీఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320D జిల్లా గవర్నర్ లక్ష్మీ, లయన్స్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నివేదన్కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో సభ్యులు ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా నిరుపేద ప్రజల సేవలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు ప్రకాష్, కార్యదర్శి రాజేష్, కోశాధికారి నరేందర్, ప్రతినిధులు డీకే రాజేష్, గణేష్, ఆకులరాజు, స్వామి, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పంచశీల జెండాను ఎగరవేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇజ్రాయెల్ దేశంలో అంబేద్కర్ యూత్ బలోపేతానికి కృషి చేసిన ఆర్మూర్, వేల్పూర్ ప్రాంతాలకు చెందిన సీనియర్లను యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు రాజ్ కుమార్, ప్రేమానంద్, రజనీకాంత్, ప్రమోద్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. భారత సమాజాన్ని, కులాన్ని పోగొట్టి ఈ పీడిత తాడిత ప్రజల్ని, అణగారిన వర్గాల్ని చేయాలంటే మార్క్సిజము అవసరమే, అంబేద్కరిజము అవసరం. ఎందుకు అంటే నేను ఉదాహరణకు మీరు కూడా చూసిండ్రు, ఊళ్ళల్లా గడిళ్ళల్లా ఆనాడు దొరల్ని 2 క్లాసుల పద్ధతులు హోటళ్లలో ఉంటే, హోటళ్లలో మాదిగోళ్ళు పోతే 2 క్లాసుల పద్ధతులు ఉండే. అది మీకు అందరు తెలిసిన ముచ్చట్నే. బయట హైదరాబాద్ కి వెళ్తే స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, దానికి వెళ్ళలేక, చదువుకోవడానికి ప్లేస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మనలందరూ ఆలోచన చేసి తలో 50 ఎంతో వేసి ఇలాంటి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ చదువుకున్న వాళ్ళకైనా మంచి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మనం తోడ్పాటును అందిస్తామని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక. ఎవరైనా సపోర్ట్ చేస్తలేదు బ్రదర్, అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. అంటే మనము వృధా ఖర్చు కాకుండా మన డబ్బులను ఎంతో కొంత అట్లా ఇచ్చేసి ప్రోత్సహిస్తే. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేటి యువత తులసి పట్వారిని ఆదర్శంగా తీసుకోవాలని, సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కర భూమన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొక్కెర భూమన్న మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నమ్మకం తమకు ఉందని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్పై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. కొంతమంది మాదిగ నాయకులు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని మాదిగలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని, మాదిగలంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి నాడు ఏర్పాట్లు చేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాక్కులు చివాక్కులుగా మాట్లాడుతున్న బాల్క సుమన్ బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్కు పూలదండ సైతం వేయలేదని, నివాళులు అర్పించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు బాల్క సుమన్కు లేదని హెచ్చరించారు. మాదిగలంతా ఒకే త్రాటిపైకి వచ్చి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎల్టీ కుమార్, స్వామి తదితరులు ఉన్నారు. మరి మాదిగలకు వర్గీకరణ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన సంగతి
మరి కేంద్ర ప్రభుత్వం ముంగట్నే ఉన్నది. మరి దాని పరిశీలనలో తీసుకొని కూడా వెంటనే వర్గీకరణ చేయొచ్చు. మరి అవన్నీ చూడకుండా ఈరోజు కొత్త నాటకంతో, కొత్త కమిటీల పేరుతోటి మాదిగలను 10 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఈ బీజేపీ. అందుకోసం మాదిగలారా, మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవాలా. భారత రాజ్యాంగాన్నే మారుస్తామంటున్నారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ 400 సీట్లు వచ్చినాక, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం మారుస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తే రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా తెలని అయోమయ పరిస్థితి. మరి అలాంటి రిజర్వేషన్లు లేని సందర్భం లోపల ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తారు? బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీకి వెళ్లి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నూతనంగా కాంగ్రెస్లో చేరిన పార్టీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజిత్ రెడ్డి లాంటి పార్టీలు మారే నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అదే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు అభివృద్ధి గురించి మాట్లాడడం, అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడ్డవారు బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. హైదరాబాద్లో కూడా అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నా చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకటేమో ఎవరైతే పార్టీ మారిరో 100కు 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం, వారు డిస్క్వాలిఫై అవుతారు. కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆలూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న చిలుకల చిన్నమ్మ ఆలయం కోసం స్థలాన్ని అందజేసిన దాతలు మున్పల్లి లింబన్న, మగ్గిడి రాజేశ్వర్, శ్రీనివాస్లను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ చిలకల చిన్నమ్మ ఆలయ నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో దాతలు ముందుకు వచ్చి 500 గజాల భూమిని విరాళంగా అందజేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన కర్రల చిన్నయ్య ఇటీవల గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని వినయ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీనివాస్ మరియు కుక్క కాటు ప్రమాదంలో మరణించిన మహేష్ కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ నేతలతో కలిసి పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. వినయ్ రెడ్డి వెంట నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ముక్కల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో కోదండ రామక్షేత్రంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా వందల రకాల పువ్వులను ఊరేగింపుగా ఆలయం వరకు గ్రామస్తులు వేద మంత్రోచ్చరణల మధ్య తీసుకువచ్చారు. అనంతరం సీతారామచంద్రస్వామి విగ్రహాలకు విశిష్ట పూజ నిర్వహించిన అనంతరం కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేద పురోహితులు సతీష్ మాట్లాడుతూ కోదండ రామక్షేత్రంలో 19వ తారీఖు వరకు విశిష్ట పూజలు చేయడంతో పాటు స్వామివారికి కోటి పుష్పార్చన చేయటం ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలువురు దాతలు, గ్రామస్తులు, మహిళలు, పురోహితులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ 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 జయ సీతారామచంద్రస్వామి విగ్రహ ఏకశిలా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని పెద్దలు తెలిపారు. నేడు భగవత్ ప్రార్థన, స్వస్తి పుణ్యవచనం, రక్ష సూత్రధారణ, బ్రాహ్మణ పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వాస్తు పూజన సహిత
పర్వగ్నీకరణము, దేవతా ఆహ్వానము, సర్వతో భద్రాద్రి, సర్వమండల దేవతా హోమం, జలాదివాసం నిర్వహించామని వేద పండితులు శ్రీ గురు మంచి చంద్రశేఖర్ శర్మ, రాజా గౌతమ్ శర్మలు తెలిపారు. రేపు మహా సుదర్శన హోమం, సామూహిక కుంకుమార్చన, ఈ నెల 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరగనుందని, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి దేవస్థానం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జయ సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి సాయంకాలం నుంచి దేవతామూర్తుల ఊరేగింపు కార్యక్రమం అందరూ కూడా మహిళల మంగళారతుల చేత శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనము, రక్షాసూత్ర ధారణ, ఆచార్య ఋత్వికవరణం మరియు వాస్తు హోమము, వాస్తు పర్యజ్ఞీకరణం, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, అంకురారోపణ, అగ్నిస్థాపన, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర, నవగ్రహ, యోగిని, కర్కరి, మాతృక ఇత్యాది దేవతా స్థాపన, అగ్నిస్థాపన కార్యక్రమం అంతా కూడా ఈరోజు జరిగింది. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ 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 అభినవ శబరిమల ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో కేరళ మలయాళ నూతన సంవత్సర విషు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం, అలంకరణ, సాయంత్రం ప్రదోష పూజ, అష్టోత్తర శతనామ పూజ, శ్రీ విష్ణు సూక్త, శ్రీ రుద్ర సూక్త పారాయణములు, నివేదన హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, అయ్యప్ప శరణుఘోష మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు గంగప్రసాద్ దీక్షితులు, రాజా గౌతమ్ శర్మ, మణిదీప్ శర్మ, సునీల్ శుక్లా, హృషికేష్ శర్మ, శితికంఠ శర్మ, ఆదిత్య జ్ఞాన్ శర్మ, షణ్ముఖ శర్మ, చంద్రహాస్ శర్మ, భాస్కర శర్మ, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మోర్తాడు శ్రీ అభినవ ధర్మశాస్త్ర దేవాలయంలో అందరూ కూడా కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏరగట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా అందరికీ కూడా స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అందరికీ విషు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకుందాం. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల పిలుపు. దేశం రక్షణ కవచంలో ఉండాలంటే బీజేపీ అధికారంలో ఉండాలి. బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. కాషాయం గూటికి చేరిన పలు పార్టీల నాయకులు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు. బస్టాండ్ ప్రాంతంలో సిబ్బంది ప్రదర్శన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.